అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు కాకరకాయలు, అదే బోడ కాకరకాయలను కూడా అంటారనమాట. వీటిని కాకరకాయలతో కూర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక దలసరిగా ఉండే మూకుట్లో 2-3 చెంచాలు ఆయిల్ వేసి వాటిలో కొంచెం ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత ఈ ఆకాకరకాయలని పెద్దగా ఉండేవైతే ఒక 6 ముక్కలాగా, చిన్నవైతే 4 ముక్కల్లా కట్ చేసి ఈ కూరకి ఇలాగే కట్ చేయాలన్నమాట. చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపులో వేసి మగ్గనివ్వాలి. ఈ లోపు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, ఒక 5-6 చెంచాల నువ్వులు, అలాగే ఒక 2 చెంచాల కొబ్బరి పొడి, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కారం వేసి చిన్న మార్బుల్ సైజు చింతపండును కూడా వేసి బాగా మిక్సీ చేయాలన్నమాట. ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే ఎక్కువ వేయకూడదు ఉప్పు, ఆకాకరకాయ కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు చూసుకునే వేసుకోవాలి. ఎక్కువైపోతే ఈ కూరని మనం తినలేము కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ పొడులన్నీ ఇలా గ్రైండ్ చేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఈ కూరని హైలో మటుకు పెట్టవద్దు, ఎందుకంటే ఇందులో వాటర్ అవి యాడ్ చేయం కాబట్టి ఆవిరి మీదే ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పొడంతా కూడా ఈ ఉడికిన ముక్కల్లో, మగ్గిన ముక్కల్లో వేసుకోవాలి. వేసి బాగా వేయించి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత 1 స్పూను బెల్లం పొడి ఉంటుంది కదా, బెల్లం కానీ పంచదార కానీ బెల్లం పొడి కానీ ఏదైనా మన ఇష్ట ప్రకారం 1 స్పూన్ వేసుకుంటే అన్ని రకాల ఫ్లేవర్తోనూ లైట్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ కర్రీని చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర అంతా అయిన తర్వాత పైన ఒక గుప్పిడు కొత్తిమీరని కడిగి చల్లుకుంటే చాలా బాగుంటుందన్నమాట.